ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు అందరూ బైబిల్ తెరిచి దేవుని వాక్యం కొరకు మీ మనసు నిర్మలమైన మనసుతో వాక్యం వినండి. ఇంకా మీ ఆలోచనలన్నీ అనమాట. అంటే అక్కడ తుమ్మాడు ఎదురైతే ఫాస్ట్గా వాక్యం ఆపేయమన్నమాట. ఇక్కడ వెళ్ళనమాట. ఇది తుమ్మేస్తుంది వాక్యం ఆపేయండి అన్నట్టు. సరే కదండి, మన వాక్యంలోకి వెళదాం. తొందరగా ఈరోజు తొందరగా మిమ్మల్ని అందరినీ నేను ఇంటికి పంపించేస్తాను. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మాటలు లేకపోతే వాక్యం చెప్పుకుని ఎదురుకి వెళ్ళిపోదాం. ఏమండి, గత 2 వారాల నుంచి నేను చెప్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను వారం కాకుండా అంత ముందు వారం చెప్పినది వాక్యము రోగములు వచ్చేటప్పుడు గల కారణాలు చెప్తూ 3 సంగతులు చెప్పాను. ఇలాంటి రోగాలు బలహీనతలు రావడానికి గల కారణం మొదటి భాగంలోనే చెప్పాను, శరీర పాపం వల్ల వచ్చేది అని. రెండవది దేవుని మహిమ కొరకు వస్తాయని. మూడవది సాతాను వలన కూడా వస్తాయని చెప్పాను. నిన్న ఆదివారం 2వ భాగంలో ప్రకృతి సహజమైన మరణకరమైన రోగాలు వస్తాయని చెప్పాను. దేవుని మాట వినకపోవడం వలన రోగాలు వస్తాయని చెప్పాను. మూడవదిగా దైవజనుని దైవ సేవకులకు విరోధంగా మాట్లాడటం వలన కూడా వస్తాయని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరికొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము కనుక దయచేసి అందరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా వినాలి. ఈరోజు 3వ భాగాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ ఈ 3వ భాగంలో 3 విషయాలు మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. రోగములను రావడానికి గల కారణాలలో 3వ భాగం ఏంటంటే అయోగ్యముగా ప్రభువు బలను లేక ప్రభువు బలను పొందటం వలన రోగాలు వస్తాయి. ప్రభువు బలను అయోగ్యంగా ప్రభువు బలను పాలు పొందితే ఏమవుతుంది తెలుసంటే వస్తాయంట రోగాలు. కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అందరికీ ఇవ్వండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయాలు చూద్దాం. ఒక విషయాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచి 11వ అధ్యాయాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీసారా? మొదటి పత్రిక 11వ అధ్యాయం ఒక చక్కగా 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదవండి. అందరూ బైబిల్ జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినినో లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. చూడండి 30వ వచనంలో బాగా క్లియర్గా రాస్తాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలా సరిపోతుంది. మనము ఇక్కడ ఈ వచనం మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఒకసారి నేను కూడా ఒక మాట చదువుతున్నాను. ఇందులోనే 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి
రక్తముని గూర్చి అపరాధి యోగం అని 27 వచనంలో రాసి 30 వచనంలో అంటున్నాడు, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు అని రాశాడు. మీరు గమనిద్దాం, ఇక్కడ ఈ కొరింథీయులకు రాసినటి ఈ పత్రిక అపోస్తుడైన పౌలు గారు రాశాడు. ఈ అపోస్తుడైన పౌలు గారు గురించి మీకు డీటెయిల్గా అపోస్తుల కార్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మన ఈ మధ్యన ఒక క్యాసెట్, అదే మన యూట్యూబ్లో ఒక మెసేజ్ నేను చేశాను. మీరు ఎంతమంది చూస్తున్నారో తెలియదు. ఓన్లీ ఈ అపోస్తులైన పౌలు గురించి నేను మాట్లాడాను. ఆ యొక్క పౌలు గురించి నేను మాట్లాడాను. అంటే అంతకుముందు అతను సౌలు అయితే పౌలుగా మారాడు. తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంతకైనా తెగిస్తాడు అని నేను ఒక క్యాసెట్ని విడుదల చేశాను. తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంతకైనా తెగిస్తాడు అనేటువంటి ఒక చక్కటి అంశంలో నేను ప్రకటించాను. ఈ పౌలు గారి గురించి మీకు బాగా అర్థం అవ్వాలంటే అది చదివితే అన్నాను. అది చూస్తే బైబిల్ దగ్గర పెట్టుకుని చెప్పిన వాక్యాలు విని ఆ క్యాసెట్ని మీరు జాగ్రత్తగా మీరు చూస్తే చాలా విషయాలు పౌలు అనబడిన పౌలు గురించి నేను చాలా వివరణ అందులో నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి స్తోత్రం చెప్పండి. అయితే ఈ పౌలు అనబడిన ఈయన ఈ కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో ఈ 11వ అధ్యాయంలో ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి మీకు తెలుసా? చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయులైనా ఇంకెక్కువ ఉన్నాయి. 16 అధ్యాయాలు ఉన్నాయి. 2 కొరింథీయులో ఉంటాయి 13 అధ్యాయాలు. అయితే 1 కొరింథీయులకు ఈ పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఈ 16 అధ్యాయాలలో మీరు చాలా జాగ్రత్తగా చదివే వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ ఇంటికాడ చదివినట్లయితే సంఘాన్ని గురించి రాసినది మాటలు. ఏ సంఘాన్ని గురించి రాశాడంటే కొరింథీలో ఉన్నట్టు సంఘాన్ని గురించి రాశాడు. అసలు కొరింథీ అనే పట్టణం చాలా పెద్ద పట్టణం. ఓ మాటలో చెప్పాలంటే మద్రాసు లాంటిది, వైజాగ్ లాంటిది అనమాట. మీరు వినాలి ఒకసారి. ఇది కొరింథీ పట్టణం అనేది ఒక వైజాగ్ లాంటిది, ఇంకా మద్రాసు అలాగే చెన్నై లాంటిది అనమాట. ఎందుకు ఆ మాట చెప్పానంటే వైజాగ్లో వాడల రేవు ఉంది, మీకు అర్థమైందా? అలాగే ఇక్కడ మరి మద్రాసులో కూడా వాడల రేవు ఉంది, అంటే సముద్రం ఉందన్నమాట అక్కడ. అలాగే ఈ కొరింథీ పట్టణం కూడా వ్యాపారానికి కానీ ఫారెన్ నుంచి ఇతర దేశాల నుంచి ఎవరైనా రావాలి లేదా ఇతర దేశాలు వెళ్ళాలి అంటే ఎక్కువగా రవాణా సౌకర్యాలు, ప్రయాణాలు, పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి ఏం చేస్తారంటే ఆ కొరింథీ పట్టణంలో వాడల రేవు ఉందన్నమాట. అక్కడ ధనవంతులు బాగా ఎక్కువ ఉన్నారు, వ్యాపారస్తులు బాగా ఎక్కువ ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు. ఈ కొరింథీ పట్టణంలో అపోస్తలుడు పౌలు అనబడినటువంటి దైవజనుడు ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు, అంటే ఈ పత్రిక రాస్తున్నాడు. అయితే ఆ సంఘం కట్టబడింది, అభివృద్ధిలోనికి వచ్చింది. ఆ సంఘంలో కూడా ఉన్న విశ్వాసులు డబ్బు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, మంచి కలెక్టర్లు, మంచి ఆఫీసర్స్, మంచి పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి వాళ్ళు అనగా అనేక మంది ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, అనగా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ సంఘం కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే లోకంలో ఉన్న పనులని చేయడం ప్రారంభించింది. బాప్తీసాలు తీసుకున్నారు. బాప్తీసాలు తీసుకుంటమే కాకుండా ఒక సంఘ పరిచర్య చేయాలి అని అంటే సంఘంలో ఏవైనా కార్యాలు జరగాలంటే విస్తారమైన డబ్బులు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొరింథీలో ఈ సంఘం చాలా మంచిగా అభివృద్ధిలోకి వచ్చింది. ఎందుకంటే
చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు ఈ సంఘంలో. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నది ఆ సంఘం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. రెండు చేతులు పైకి. అయితే ఈ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి. స్త్రీలలోను పురుషుల్లోను ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు అందరిలో కూడా చాలా లోపాలు. మీరు జాగ్రత్తగా ఈ కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే చాలా భయంకరమైన ఇంటి లోపాలు కనపడతాయి. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఎక్కడో వేరే చోట ఉంటే ఈ విషయాలు ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, మంచి మంచి వ్యక్తుల ద్వారా పౌలు గారికి సంఘం ఎలాగుంది, సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి, కొరింథీ యొక్క సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి విశ్వాసాలు ఎలాగున్నారంటే, అయ్యా ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలాగున్నారు, ఇలాగున్నారని మొత్తం చెప్పడం జరిగింది. అప్పుడు పౌలు గారికి చాలా బాధ అయ్యి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు ఆ సంఘాన్ని తిరిగి దేవుని కొరకు కట్టడానికి, దేవుని కొరకు బలపరచబడడానికి, అందులో ఉన్నటువంటి వారు, ఆ సంఘంలో ఉన్న వారు పడిపోయిన స్థితి, జారిపోయిన స్థితి, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ జారిపోయిన పరిస్థితులు అన్నీ కూడా మీరు గమనించి మీరు చదువుకోండి. ఎన్నో హెచ్చరికలు ఉంటాయండి, ఎన్నో మందలింపులు ఉంటాయండి, ఎన్నో గద్దిస్తాడండి. మామూలు గద్దింపులు కదండి పౌలు గారు ఇందులో. ఇలాంటి గద్దింపులు ఇలా జరుగుతుండగా ఇలాగా దాటుకుంటూ, అనగా 1వ అధ్యాయం దాటుకుంటూ, 2వ అధ్యాయం దాటుకుంటూ, 3వ అధ్యాయం దాటుకుంటూ, 5వ అధ్యాయం దాటుకుంటూ, 6వ అధ్యాయం దాటుకుంటూ, 8వ అధ్యాయం దాటుకుంటూ, 10వ అధ్యాయం దాటుకుంటూ 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కూడా ఏం కనపడుతుందండి? ఇక్కడ కూడా కొన్ని సంఘానికి గద్దింపు మాటలు కనపడుతున్నాయి, హెచ్చరిక మాటలు కనపడుతున్నాయి. వారి లోపాల గురించి మాట్లాడుతూ ప్రారంభించారు. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 2 భాగాలు కనపడతాయి. ఒక భాగం ఏమో స్త్రీలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడతారు ఈ అధ్యాయంలో. రెండో భాగం ఏంటో తెలుసా? ప్రభురాత్రి బల్ల తీసుకుంటున్నారు కనుక బాప్టిజం తీసుకున్న వాళ్ళు తీసుకునే విధానం బాగలేదు, వాళ్ళు సరైన విధానంగా తీసుకుంటలేదు, దేవునికి దూరంగాను లోకానికి దగ్గరగా ఉండి తీసుకుంటున్నారు అంటూ రాస్తారు. ఇక్కడ స్త్రీలు గురించి మాట్లాడుతూ స్త్రీలు తల మీద ముసుకేసుకోవాలి. స్త్రీలు ఏం చేయాలి? ప్రార్థించినప్పుడు కానీ, వాక్యం చదివినప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ, అది మందిరంలో కాదు, ఇంటికాడ కూడా, ఇంటికాడ ప్రార్థించినప్పుడు కానీ, లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ముసుకేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? ఎవరైనా సరే ప్రార్థించినప్పుడు కానీ, లేకపోతే మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఇలాగా ఉండాలి. అయితే ఒకవేళ మీరు అటువంటి పరిస్థితిలో మేము ముసుకేసుకోమని అన్నారనుకోండి, మగవాళ్ళు లేక ఏం చేస్తారంటే అనగా మంగళవాడి దగ్గరికి వెళ్ళి అనగా మీ సవరణ చేయించుకొని చక్కగా పాపిడి దూకున్నట్లుగా మగవాళ్ళు క్రాప్ వేసుకున్నట్టుగా క్రాప్ వేసుకోవడం ఉత్తమము అని చెప్పేసి గర్దిస్తాడు. ఇలా గర్దించి అంటాడు, మళ్ళా చెప్తాడు స్త్రీలతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? స్త్రీకి శిరస్సు ఎవరో తెలుసు అంటే తన భర్త. మీకు అర్థమైనా? మీరు విన్నారు జాగ్రత్తగా. స్త్రీకి అనగా ఆమె యొక్క శిరస్సే లేకపోతే అసలు బాడీయే అనవసరం అన్నమాట. అది ఎవరికైనా శిరస్సు లేకుండా బాడీ ఉన్నా వేస్ట్ అనమాట. అంటే ఒక స్త్రీకి తన భర్తే శిరస్సు అంటూ మళ్ళా ఇంకొక మాట చెప్తాడు, తన భర్త గురించి మాట్లాడతాడు. పురుషుడు అని మాట్లాడతాడు. పురుషుడు కూడా ఒక శిరస్సు ఉంటుంది కదా. ఆ శిరస్సు ఎవరంటే యేసు ప్రభువే శిరస్సు. పురుషుడు తన ఇంటికి యజమాని కనుక నువ్వేమో నీ భార్యకి శిరస్సు అయితే పురుషుడికేమో యేసు ప్రభుల వారు శిరస్సు. అంటే శిరస్సు అయిన దేవుడిని గౌరవించాలి. భార్య అయినటువంటి వ్యక్తి భర్తను గౌరవించాలి. భర్తకి శిరస్సు ఎవరు? యేసు ప్రభు కనుక యేసు ప్రభుని అనగా గౌరవించాలి. యేసు ప్రభుకి శిరస్సు ఎవరు అని ఎక్కడే రాస్తాడు? దేవుడు అని రాస్తాడు అక్కడ. అంటే దేవుడేమో యేసు ప్రభుకి శిరస్సు అయితే, యేసు ప్రభు ఏమో ఒక పురుషునికి శిరస్సు అయితే,
ఒక స్త్రీకి ఏమో పురుషుడు శిరస్సు. అంటే ఈ విషయాలు మాట్లాడుతూ చాలా సంగతులు చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చి ఇది 11వ అధ్యాయంలోనే 2వ చాప్టర్లో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసింది, ప్రభురాత్రి సంస్కారాల గురించి మాట్లాడతాడు. అయితే మనం ఈరోజు చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, సంఘము ప్రభురాత్రి బల తీసుకోవాలి. మీరు మరొకసారి చెప్తున్నారు, ప్రభురాత్రి బల తీసుకోవాలి, లేకపోతే ప్రభు బల తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే బాప్టిస్టులు తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి కదా, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘంలో ప్రభురాత్రి బల తీసుకోవడానికి బాప్టిస్టులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా తీసుకుంటానే ఉన్నారు. స్త్రీలు తీసుకుంటున్నారు, యవనస్తులు తీసుకుంటున్నారు, పురుషులైన వారు తీసుకుంటున్నారు. అంటే ఎవరు బాప్టిస్టులు తీసుకున్న వాళ్ళే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయోగ్యంగా తీసుకుంటున్నారు. మీకు అర్థమైందా? అయోగ్యంగా తీసుకుంటున్నాడు అంటే యోగ్యులుగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట మీకు నేను చెప్పాలి. ప్రభురాత్రి బల్ల అనేది అంటే ప్రభు యొక్క బల్ల అంటే రొట్టె, ఇది పాత్రలో ఉన్నటి ద్రాక్ష రసం. మీరు అర్థం చేసుకోండి. అంటే మనం ప్రభురాత్రి బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బల్లలో కనబడుతుంది, ఒక పాత్రలో ద్రాక్షారసం కనబడుతుంది, ఒక పక్కనేమో రొట్టె కనబడుతుంది. ఈ రొట్టె ప్రభు చెప్పాడు, ఇది నా శరీరం అని చెప్పాడు. ఈ పాత్రలో ఉన్నది ఈ యొక్క నా రక్తం అని చెప్పాడు కదా. ఒకసారి ఆ చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఎన్నుకొద్దాం. దేవుని వాక్యం లోకాలు రాసిన సువార్తకి మన ఇందులోకి వద్దాం. తర్వాత ఒకసారి యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుని 22వ అధ్యాయం లోక రాసిన సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతారా? చూద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకైనా చిందించబడుచున్న నా రక్తము వలన కొత్త నిబంధన. సరిపోతుంది. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. బయటికి వెళ్తుంది వాక్యం వినండి. వాక్యం అయిపోయిన తర్వాత ఎదురుగాని బయటికి. ఓకే, మంచిది. ఇక్కడ ఆయన ఒక రొట్టె పట్టుకున్నాడు. రెండోది ఒక పాత్ర కూడా ఆయన దగ్గర ఉంది. కృతజ్ఞాస్తుతులు చెల్లించి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇది నా శరీరం. పాత్ర పట్టుకుని నేను సిందించిన రక్తం అని చెప్తాడు. దేవుని పిల్లలారా, ఇది యేసు ప్రభు వారు బ్రతికున్న రోజులలో ఆయనను సిలువ వేయడానికి ముందుగా ఆయన ఏం చేశాడంటే, మీరు 22వ అధ్యాయము మొదటి నుంచి మీరు జాగ్రత్తగా మీరు తర్వాత చదువుకోండి. 18 వచనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసంటే, ఆయన ఒక రాత్రి ఒక ఇంటిలో ఏం చేశాడో తెలుసంటే, పసగా అనగా పండుగ వచ్చిన రోజు అనమాట. పసగా అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు పసగా పండుగ. ఈ పసగాని ఏం చేశాడో తెలుసు? పసగంటే గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్లను ఏం చేస్తారో తెలుసంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తారు? తింటారనమాట. ఆ యొక్క గొర్రె పిల్ల మాంసాన్ని తింటారు. అలాగే ఒక చారుని కూడా పెడతారు వాళ్ళు. ఈ చారును అనగా ఈ మాంసమును ఏం చేస్తారంటే వాడు తీసుకుంటారు. ఇదంతా కూడా నిర్గమకాండంలో వాటిలో రాయబడి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. కనుక అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసిడే? యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఇశ్రాయేలీయులు ఏ గొర్రె పిల్లనైతే వధించి వాళ్ళు భుజిస్తున్నారో, అలాగే నేను ఈ లోక పాపములు మోసుకునే గొర్రె పిల్లను కనుక ఇదిగో మీ కొరకు నా శరీరాన్ని ఇస్తున్నాను అని యేసు ప్రభు చెప్పారు. ఆ చెప్పి ఏం చేశాడంటే, ఈ రొట్టె నా శరీరం అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పసగాని ఏం చేశాడంటే, తిరిగి ఆయన ఏం చేశాడంటే, నేనే గొర్రె పిల్లను కనుక ఆ గొర్రె పిల్ల అనబడిన నా శరీరం
ఇదిగో అని చెప్పి ఒక రొట్టెను నూతన నిబంధన ప్రజలమైన మనకి, కొత్త నిబంధనలో ఉన్నటి ప్రజలైన మనకి యేసు ప్రభు రక్తంలో కడగబడినటి మన కొరకు ఆయన ఏం చేశాడో తెలుసంటే, లోకంలో ఉన్నటి యేసు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన ప్రతి శ్వాసని ఏమన్నాడంటే తెలుసండి, ఇదిగో నా యొక్క శరీరం, దీన్ని మీరు ఏం చేస్తారంటే భుజించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చెప్తాను, యేసు ప్రభువుని మనం ఇలాగ పిలుస్తాం, యేసు ప్రభుని ఇలా పిలుస్తాం, పరిశుద్ధుడు అని పిలుస్తాం కదా అండి. యేసు ప్రభుని ఎలా పిలుస్తాడు మనం? పరిశుద్ధుడు కదా. పాత నిబంధన గ్రంథంలో నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పారు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పారు. మరి కొత్త నిబంధనలో చెప్పాడా? పాత నిబంధనలో చెప్పాడు ఒక చోట, ఏమని? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. మరి కొత్త నిబంధనలో చెప్పాడంటే, కొత్త నిబంధనలో కూడా నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఒక లేఖనం చెప్తాను. పేతురు రాసిన పత్రిక మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, అది ఒకసారి చూడండి. ఎందుకంటే వాక్యం చూపిస్తాను. పేతురు రాసిన పత్రిక మీకు కనపడితే చదవండి. పేతురు రాసిన పత్రిక మీకు దొరికితే చదవండి. వచనం చెప్పమ్మా. ఎన్నో పేతురు? 1వ పేతురు దయచేసి చూడండి. 1వ పేతురు రాసిన ఎన్నో అధ్యాయమ్మా? 1వ అధ్యాయం తర్వాత వచనం చెప్పాలి. 14వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు 14వ వచనం, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలని రాయబడి ఉన్నది అన్నాడు. రాయబడి ఉందంటే ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో రాయబడి ఉంది. అది పేతురు పత్రికలో చెప్తాడు కదా. చదవండి కింద, కాగా మీరును విధేయులైన పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన స్థితిలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభువారు తన సంఘానికి చెప్పిన విషయం. అంటే కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు కూడా ఎవరి సంఘస్థులు? దేవుని యొక్క సంఘము. అయితే ఇక్కడ మీరు ఈ విషయం గమనించండి. మీరు సమస్త విషయములో, ఇక్కడ అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో, సమస్త విషయాలలో ఎలాగుండాలో, ఏ పరిస్థితిలో ఎలాగుండాలో, ఏ పరిస్థితిలో ఎలా జీవించాలో అనే విషయాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాడు. అజ్ఞాన స్థితిలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అంటే వీళ్ళు అజ్ఞాన విషయములో అనే మాట అక్కడ చెప్పడం అంటే, యేసు ప్రభువును నమ్మక ముందు అజ్ఞాన స్థితిలో ఉన్నాము. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఎలా మాట్లాడుతున్నామో మనకు తెలీదు, ఎలా బ్రతుకుతున్నామో తెలీదు, ఏ విధంగా మనం నడుస్తున్నామో తెలీదు. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే అజ్ఞాన స్థితిలోంచి జ్ఞాన స్థితిలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యేసు ప్రభువును నమ్మాము అంటే ఎవరికో తెలుసండి, జ్ఞానం కలిగిన వారిగా మనం ప్రవర్తించాలి. అయితే ఇక్కడ వాక్యం అజ్ఞాన స్థితిలోంచి జ్ఞాన స్థితిలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమన్ కేథలిక్ వాళ్ళు, రోమన్ కేథలిక్ మరియు మతం వాళ్ళు జ్ఞాన స్థానము అంటారండి. ఈ స్థానం అంటే జ్ఞాన స్థానము. మనం ఏమంటాము? బాప్తీసము అంటాం. వాళ్ళేమో జ్ఞాన స్థానము అంటారు. అంటే మనము అజ్ఞాన స్థితిలో నుండి జ్ఞాన స్థితిలోనికి, జ్ఞాన స్థానంలోనికి, బాప్తీసంలోనికి, రక్షణలోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసంటే, ఇంకా మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెలుసా, మీకుండిన ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక ఆ ప్రకారమే మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. టోటల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి చెప్తున్నాడు. పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘస్థులందరూ కూడా ఎలా ఉన్నారంటే తెలుసా, దేవుని వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు. వాళ్ళ లోకంలో ఏం ఎలా ఉంటారో తెలుసు ఏంటండి, వాళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో
ప్రభు బల్లా తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసండి, లోక సంబంధంగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరొక విషయాల్లో వాళ్ళు పాలు పొందుతున్నారు. ఆ మాట కూడా చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒకసారి మనం చదువుతాము, మీకు చూపిస్తాను ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు ఈ విషయం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కొరింథీయులకు మొదటి పత్రికలోనే ఉంటుంది మాట. మొదటి పత్రికలోనే ఉంటుంది. చూసారా? చదువుదాం 10వ అధ్యాయంలో చెప్తారు, చూద్దాం. 14 వచ్చిన చదవగలరా? ఒకసారి ఆగుదాం. చెప్పాను కదండి, విగ్రహారాధన సంఘంలో ఉంటుందా బయట ఉంటుందా? చెప్పండి, సంఘంలో ఉంటుందా? అదే క్రీస్తు సంఘంలో ఉంటుందా బయట ఉంటుందా? లోకంలో ఉంటుంది. అదే చెప్పాను. ఇప్పుడు వీళ్ళు అనగా సంఘంలో ఉంటున్నారు, బయట కూడా ఉంటున్నారు. చదవండి. పౌలు గారు అంటాడు, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతులను మీరు ఆలోచించండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు చెప్పినా నేను చెప్పినా ఎవరైనా వాక్యం ఎవరు చెప్పినా ముందుగా ఆలోచన చేయాలి. దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా వాక్యాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా, ఎక్కడో ఏదో ప్రాంతంలో ఏదో చోట్ల ఎక్కడో మనం లోటు కలిగి ఉన్నాము, దేవునికి దూరమైన పరిస్థితులు ఉన్నాయి, లోకంలో మన జీవితాలు ఎక్కడో పడిపోయాయి అనే విషయాన్ని మీరు ఆలోచించడం నేర్చుకోవాలి. చదవండి. చూడండి, మనము ఎవరి గురించి, సంఘం గురించి మాట్లాడుతూ, ఏ సంఘము? కొరింథీలో ఉన్న సంఘముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో సంఘములో కొరింథీలో ఉన్న వాళ్ళారా, మీరు ప్రభు బల తీసుకోవడానికి వచ్చినప్పుడు అనగా దీవించబడిన ఒక పాత్ర ఉంది, అది ద్రాక్షారసపు పాత్ర. ఆ పాత్ర ఏదంటే మీరు అనుకున్నట్లుగా ద్రాక్షారసం కాదు, కానీ క్రీస్తు రక్తము అని అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటున్నాడే కదా ప్రశ్నిస్తున్నాడు. ఇక అంటే వీళ్ళు ఎంతగా దేవునికి దూరం అయిపోయారో, ఎంతగా దేవునికి భయం లేకుండా లోకంలో ఆ విషయాలు చేస్తూ విగ్రహారాధన సంబంధంగా వాళ్ళు బ్రతుకుతూ చేస్తూ మళ్ళీ సంఘంలోకి వచ్చేటప్పటికి ఆ సంఘంలో ఉన్నండి దేవునికి సంబంధించిన ఆశీర్వాదం కలిగిన పాత్రల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పనులు చేయడం ప్రారంభించారు. మనము అంటే ఇక్కడ సంఘంలో ఎరవబడుతుంది చూసారా, రొట్టె. మీరు తింటున్నారు కదా, అది ఏమనుకుంటారు, రొట్టెలకి మీరు తినేసి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వేరొక పనులు మీరు చేస్తున్నారా? ఏంటంటే అది ఏంటో తెలుసా, క్రీస్తు యొక్క ఇక్కడ ఏమంటారు తెలుసండి, తింటున్న రొట్టె ఏంటో తెలుసా అంటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా అంటూ చెప్తున్నాడు. మనమందరము కూడా ఆ రొట్టె, ఒక రొట్టెలోనే పాలుపుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒకే శరీరమై ఉన్నాము. శరీర ప్రకారం ఇశ్రాయేలీయులు చూడుడి, బలి అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంతో పాలువారై ఉన్నారు. ఇంతకు ముందు చెప్పాను కదా పస్కా గురించి. తర్వాత చూడండి, విగ్రహారాధనలు ఏదైనా ఉన్న ఎడలను చెప్పిదనా లేదు గాని అన్యులు అర్పించు. ఆగండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఇదే రాసేయండి. ఆ కొరింథీయుల సంఘం ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఏంటి వాళ్ళు చేసే కాడికి అంత అవసరం. మనం వాళ్ళు పూజ చేసుకుంటారు, పులహారం చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, మనకు అంత అవసరం అండి? బాధపడతారేమో, ఇలాంటివి చెప్తూ ఉంటారు. బాధపడతారా? అది నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చదివే వాక్యం వాళ్ళు చదవమని ఒకసారి అసలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు భయభక్తులు కలిగి, ఒకప్పుడు వాక్యానుసారంగా జీవించి, ఒకప్పుడు దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు ఏమైపోతున్నారో తెలిసి ఇక్కడ చూసిన వాక్యాన్ని బట్టి చూస్తే అక్కడ ఇక్కడ అంటున్నాడు, అన్యులు అర్పించిన బలు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యముతో పాలుగా ఉండటము నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనికి
దెయ్యము పాత్రలతో కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యము బల్ల మీద మరి కూడా పాలు పొందుచున్నారు. ప్రభువునకు రోషము పుట్టించుదువా, ఆయన కంటే మనము బలవంతులమా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విషయాలన్నీ చూపిస్తానంటే 11వ అధ్యాయంలో మనకి కనపడుతున్న మాట ఏంటి తెలుసా? 30 వచ్చింది. ఇందువలనే కదా మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలా మంది నిర్జీవించుతున్నారు అనే విషయం ఎందుకు చెప్పాడో తెలిసింది. అనగా ఆ సంఘంలో చాలా మంది సరిపోవడం జరిగింది, బలహీనలు అయిపోతున్నారు. లోకంలో ఓ పక్కన బ్రతుకుతున్నారు. మళ్ళా వాళ్ళు ఎవరంటే లోకంలో ఉన్న వాళ్ళు కాదు, బాప్టిసాలు తీసుకున్న వాళ్ళే, ప్రభు నమ్మిన వాళ్ళే, వాక్యం తెలిసిన వాళ్ళే, పౌరు వాక్యం విన్న వాళ్ళే, పేతురు వాక్యం విన్న వాళ్ళే, ఇంకా చూస్తే కెపా వాక్యం విన్న వాళ్ళే, అక్కడ అపోలో వాక్యం విన్న వాళ్ళే, అక్కడ అనేక మంది సేవకులు వస్తున్నారు, వాళ్ళ వాక్యం విన్న వాళ్ళే. కానీ శివరాత్రికి వాళ్ళ యొక్క స్థితి అంతా కూడా ఎలా ఉందో తెలుసుండి, లోకంలో కలిసిపోతున్నారు. ఇది జాగ్రత్తగా పరిశీలన చేయండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడ 27వ వచనంలో, ఇక్కడ 11:27 వచనంలో ఏం చెప్తున్నాడో తెలుసా? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను. అయోగ్యంగా తింటారంటే చూపించారు, వాళ్ళు బయట ఆ విధంగా బ్రతుకుతున్నారు. లోనికి వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా బాప్టిస్ట్ తీసుకున్నాను కదా, పాస్టర్ గారు నాకేమండి. దయచేసి మనం ప్రభు పిల్లలైన తర్వాత విగ్రహారాధన సంబంధమైన వాటిలోని పాల్పంచుకోవడం అంటే మన సంఘంలో లేకపోవచ్చేమో. చాలా సంఘాల్లో చాలా చోట్ల ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి తెలుసండి మీకు. వాళ్ళ సంఘంలో ప్రముఖ బాగా తీసుకుంటారు, బయటికి ఏం చేస్తారు, వాళ్ళ యొక్క వాళ్ళు ఏది పెడితే వాళ్ళు తినేస్తూ ఉంటారు, ఏం చేస్తారు, అది చేస్తూ ఉంటారు. అప్పుడు తినకూడదు. దేవుడు స్తోత్రం కలుగుతుంది కాక. కాకపోతే ఒకవేళ నువ్వు తినాలనుకుంటే బయట తిని, ఒకవేళ ఆకలి అవుతుంటుంది, అక్కడ తినకూడదు. కనుక నేను చెప్పేదండి, ఆ సంఘంలో చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఆ రోజులలో చాలా మంది చచ్చిపోయారంటే నా సంఘంలో. ఎందుకు చచ్చిపోతున్నారు అని ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరికంటే పౌలు గారికి బయలుపరిచింది ఏంటో తెలుసా? వీళ్ళు ప్రభు యొక్క రొట్టెను అయోగ్యంగా తీసుకుంటున్నారు. ఎందుకని? ఆ ప్రభు యొక్క రొట్టెను అలా తీసుకుంటే చచ్చిపోతారా? చచ్చిపోతారు. బయటకు చెప్పింది కదా, చచ్చిపోతారు. ఆలోచన కనుక ఎందుకు చచ్చిపోతారో తెలుసు అంటే, ప్రభు అన్నాడు ఇది నా శరీరం అన్నాడు. అయితే ఆయన శరీరం పరిశుద్ధమైంది. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండి ఆ శరీరాన్ని తీసుకోమని ప్రభు చెప్పారు. ఇంకా ఇంకొక విషయం, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 55 వచ్చిన చదువు. 55 చదువు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానము అంటున్నాడు యేసుప్రభు. ఆయన బ్రతుకున్న దినాల్లో యూదులతో ప్రజలందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా శరీరం ఎటువంటి అన్నాడు? నిజమైన ఆహారం. అంటే ఇప్పుడు మనం బల్ల అనేది అంటే రొట్టె పాస్టర్ గారు ఇస్తున్నారంటే అది రొట్టెగా మనం ఎప్పుడు కూడా చూడకూడదు. రొట్టె అని మనం అనుకోకూడదు. మీ చేతిలోకి వచ్చిన తర్వాత కానీ, లేకపోతే నేను ఇస్తున్నప్పుడు కానీ దాన్ని ఎప్పుడు కూడా మీరు ప్రార్థించేటప్పుడు ఇది నీ శరీరం ప్రభావం ప్రార్థన చేసుకోవాలి. మీకు అర్థమైందా? రొట్టె అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అది ఒక పిండితో చేయబడిన రొట్టె అని మాత్రం మీకు ఎప్పుడు రాకూడదు. మీరు గమనించాలి. పిండితో చేయబడిన రొట్టె అని మీరు మర్చిపోవాలి. మీకు అర్థమవుతుందండి? ప్రభు చెప్పిన వాటి ఇది నా శరీరము, ఇది నిజంగా నా శరీరం అంటున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, నిజంగా నా శరీరం. ఏమంటున్నాడు తెలుసు అంటే, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానము అంటున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనము ఆ కొరింథీలో ఉన్న ఆ సంఘము చూసారా? ఆ సంఘ బిడ్డలైన వాళ్ళందరూ కూడా దైవికంగా జీవించిన వాళ్ళు కూడా శివరాత్రికి ఏమైపోయారంటే దైవికంగా లేని వాళ్ళని వెంబడించడం ప్రారంభించారు. దైవికంగా లేకుండా కొంతమంది ఏమో అలాగే ఇక్కడ అక్కడ కూడా అక్కడ చేయి, ఇక్కడ చేయి, అక్కడ చేయి, ఇక్కడ చేయి, ఇక్కడ అక్కడే ఉంటున్నారు. అయితే ఇది చూసి అనగా దైవికంగా ఉన్న వాళ్ళు కూడా పాడైపోయారండి ఆ సంఘంలో. అందుకే 16 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. దైవికంగా ఉన్న వాళ్ళు కూడా పడిపోయారు, భయంకరంగా పడిపోయారు, మామూలుగా కాదు. అసలు ఆ యొక్క ఈ పత్రిక చదివితేనే మనకు భయం వేస్తుందండి. అంతలాగుంది ఆ సంఘం. ఆ సంఘ పరిస్థితి అంత భయంకరంగా ఉందో అనిపిస్తుంది మనకి. దయచేసి మీరు బాగా ఆ యొక్క గ్రంథాన్ని చదవండి, లేక ఆ పత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది.
ఆ సంఘంలో చాలా మంది మరణించడం, బలహీనలు అయిపోవడం కనబడుతుంది. మరణించడం అంటే ప్రభు యొక్క బలను అయోగ్యంగా తీసుకోవడం వలన వాళ్ళు ఏం చేయబడుతున్నారు, చనిపోతున్నారు అని వాక్యము మనం చదువుకుంటాం జరిగింది. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. అందుకే మనం ఏం చేద్దామని తెలుసండి, మనం యోగ్యులుగా మనం ఏం చేద్దాం, యోగ్యులుగా ప్రభు కొరకే మన హృదయాలను, మన శరీరాలు, మన మనసులను అనగా కడుక్కుని యేసు రక్తంలో అనగా మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆ యొక్క ప్రభు బలం తీసుకోవడానికి ఇష్టపడాలని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. రోగములు రావడానికి గల కారణము, బలహీనంగా అయిపోవడం గల కారణము అయోగ్యముగా ఏంటంటే అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందడమే. అయోగ్యముగా మరి చాలా మనం ప్రభు పిల్లలు ఏది పడితే తినేయకూడదు. కొన్ని తినాలన్నాడు, కొన్ని తినాలనుకోండి. కొన్ని సంఘాలలో కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రభు బాప్తిసం తీసుకుంటారు, కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినలేవి ఉన్నాయి. ఏమండి అర్థమవుతుందా? మీకు మరలా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, ఒకసారి ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక ఏమండి 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవగలరా? విగ్రహములకు బలి అర్పించిన వాటిని విషయంలో అంటే మనం జ్ఞానము కలిగిన వారు అంటే తిరిగి మనం అజ్ఞాన స్థితిలోంచి జ్ఞానము కలిగిన వారుగా మనకి ఎక్కడికి వచ్చాం, ప్రభులోకి వచ్చిన తర్వాత జ్ఞానం కలిగిన వారు. చాలండి, సరిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏది పడితే తినకూడదు. విగ్రహాలు కాదండి, జంతువుల్లో కూడా ఏది పడితే తినకూడదు. ప్రభు పిల్లలు అంటే కొంతమంది పంది మాంసాన్ని తింటారు, అది తినకూడదని నేను చెప్పట్లే, యేసు ప్రభే చెప్పాడు. ఇలాంటి కొన్ని మాంసాలు తినేవి కూడా కొన్ని ఉన్నాయి, బైబిల్లో రాయబడ్డాయి. కొన్ని మాంసాలు కూడా తినకూడదు, కొన్ని అనమాట. అయితే ఇందులో రాస్తాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ, కొరింథీయులకు రాసిలో ఉంటుంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అంటండి అన్ని తినేవచ్చు అని తినేస్తున్నారంటే ఏది పడితే అది. బయటికి తినేస్తుంటే, లోపలికి తినేస్తుంటే, ఎక్కడెక్కడ పడితే తినేస్తుండే. అయితే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, అన్నీ కూడా నాకు స్వతంత్రం కలదు. ఇదే కొరింథీయులో రాస్తాడు, కాదు మీరు దొరికితే చదవండి. అన్ని కూడా స్వతంత్రంతో కలదు అని అది సరిపెట్టేసుకున్నారండి తినడానికి. అలా బ్రతికేస్తున్నారు సంఘంలో. ఈ విషయం తెలిసిన అన్నింటి యందు నాకు స్వతంత్రం కలదు. అప్పుడు బాలుగారు అంటాడు, అన్నింటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ కొన్ని మాత్రమే మనం చెయ్యాలి అని అంటాడు. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఇస్తారా? ఓకే, 6వ అధ్యాయం 12 వచనం. అంటే మీరు చదువుతున్నారా, బైబిల్ చదువుతున్నారా లేదు తెలవడానికి మిమ్మల్ని అడగమంటా, నాకు తెలియక కాదు. ఇక్కడ చదువు 6:12. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. విన్నారా దేవుని బిడ్డలారా? అన్నిటి లేదు స్వతంత్రం నీకు ఉంటే ఉండొచ్చు. నాకు కదా, నా బావ కదా, నా చెల్లెలు కదా, నా తమ్ముడు కదా, నా మరదలు కదా, ఇంకొకరు కదా, నా తండ్రి కదా, నా అత్తగారు కదా, మా మామగారు కదా, ఇలాగా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నిటిని చేయదగవు. వాటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేనిని చేతునో తర్వాత బడనల్లను. దేని స్తోత్రం. దేని బట్టి దానికి నేను ఏం చేస్తాను, లోబడను. ఏది చేయాలో అది చేయాలి. మరి ఏంటి భూమి మీద అన్ని పడుతుంది కదా, నాకు తెలియదు కానీ మా ఆత్మీయ తల్లి గారు అన్నమ్మ గారు ఇంటి గారు నాభి ఏదో ఉంటుందండి కదా, నాభి. మీకు తెలుసా పేరు నాభి అన్నారా? నాభి ఉంటుందండి కదండి, నాభి అంటే దాని పేరు.
ఏమండి? అయితే ఆ భూమిలో అన్నీ పండుతాయి, నావి కూడా పండుతుంది అంటండి. మరి అన్ని తిన్నట్టు నావి కూడా తినొచ్చు కదా. నావి తినగానే చచ్చిపోతాడంటండి. అంటే భూమిలో అన్ని రకాలు పండుతున్నాయి, కానీ కొన్ని చేసేవి ఉన్నాయి, తినేవి ఉన్నాయి, కొన్ని తినవి కూడా ఉన్నాయి కదా. ఎక్కడ తాగింది అండి? గన్నేరు అన్ని కాయలు ఉంటాయి, గన్నేరు కాయలు తిని ఎంత బాగుంటుందో. మరి అన్ని ఇచ్చాడు కదా దేవుడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడు అలా అనేది కొన్ని సంఘాలు అన్ని ఇచ్చాడు, తినడానికి అన్ని ఇచ్చాడు అన్నాడు. అన్ని ఇచ్చాడంటే అనగా ఏంటని కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? పురుగు చావడానికి, మనం చావడానికి ఏంటంటే ఆలోచించండి, మన జ్ఞానంతో ఆలోచించండి మీరు. మనకి అన్ని ఇచ్చాడని చెప్పేసి ఏది పడితే అది మనం తీసేసుకుంటున్నామా? ఏది పడితే అది చేస్తే కుదురుదా? కుదరదే. చూడండి అంటాడు, నాకు అన్నిటి ఎందుకు స్వతంత్రత కలదు, కానీ అన్ని చేయదగినది కాదు. భూమి మీద అనేక రకాల పండుతాయి, అనేక ఉంటాయి. కొన్నేమో మన కొరకు ఉపయోగపడతాయి, కొన్ని జంతువుల కొరకు ఉపయోగపడతాయి, కొన్నేమో మనకి ఏదైనా హానికరంగా వస్తే వాటి నుంచి అనగా మనం బ్రతకటం కొరకు, అంటే ఇడిపించడం కొరకు ఉపయోగించుకోవాలి. పాము కరిచిందండి, దానికి 20 కొట్టు మంది ఉంటుంది, కానీ అదే మంది ఏ పాము కరకోకుండా వాటి ఏదో తిన్నాం అనుకోండి, మనం చచ్చిపోతాం కదా. దేవుడు సోదరం కలిగింది కదా. జాగ్రత్త. దేవుడు సంఘంలో దేవుడు అనేక విషయాలు మనకు రాశాడు. ఏది పడితే అది తినడం, ఏది పడితే అది చేయడం. ఇప్పుడు కొరికి సంఘం అలాగే చేస్తూ ప్రభు వల్ల పాలు పొందుతున్నారు. దయచేసి అలాంటివి చేయకూడదు, ప్రభు వల్ల చేయకూడదు. అందుకే చాలా మంది మరణించారట అయోగ్యంగా. ప్రభు యొక్క బలలో పాలు పొందడం వలన చాలా మంది రోగులయ్యారట, చనిపోయారని కొరింథీ సంఘంలో ఉన్నది. కొరింథీ సంఘంలో చాలా సంఘంలో పాల్గొరాల్సిన సంఘాల్లో ఆయన హెచ్చరికలు ప్రారంభించారు. కొంచెం ముందుకు వెళ్దాం. రెండవ మాట మాట్లాడుకుందాం. ఇందులో రెండవ మాట ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండవ మాట ఏంటి తెలుసా? దేవునిపై తిరుగుబాటు చేయడం వలన రోగాలు వస్తాయంటే. దేవుని మీద తిరుగుబాటు చేసేవనుకోండి. అంటే మీరు అనుకుంటున్నారా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరంటారా? ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల రోగాలు వస్తాయట. మనంత పెద్దది వచ్చింది ఏంటది? మరి దేవుని మీద తిరుగుబాటే కదా, దైవశాఖల మీద తిరుగుబాటే కదా. మీలాంటి భక్తులు ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళని కొట్టేసి చంపేయటం మీద, అది ఎవరి మీద? దేవుని మీదే, మీ మీద కాదు. పాస్టర్ గారిని కొట్టేయడం, మందిరాలు కొట్టేయడం, ఐక్యటం ఇచ్చేయటం అనమాట తిరుగుబాటు చేయటం. అజ్ఞానంగా మందిరంలో ప్రవేశించి అనగా చేయటం, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల అనగా రోగాలు వస్తాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం చేయండి. యెషయా గ్రంథం మరి యెషయా గ్రంథం చదువుకున్న చదువుతాము కొంచెం 2 మాటలు. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూసారా? 5వ వచనం చదవండి, చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడెదరు. ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివానికి గుండె బలహీనమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు 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 ఎందుకు? 2వ వచనం కదండి. ఎందుకు? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము. ఎవరి మీద? దేవుని మీద. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద. ఒకసారి ఎక్కడ మీరు అపొస్తలుల కార్యంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు కదా. సౌలు అనబడిన వాడు ఏం చేశాడంటే దేవుని పిల్లలను చంపడానికి ప్రారంభిస్తే ఆయన ప్రయాణం చేస్తుండగా దేవుడు ఏం చేశాడో అతనికి కనపడి, యేసు ప్రభు కనపడి, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. హింసిస్తున్నది అనగా దేవుడినా లేకపోతే సంఘాన్నా? చెప్పండి. అక్కడ చదివితే తన భక్తులైన వారిని పట్టుకుని నాలుగులు కోసేస్తున్నాడు, గొంతుకులు కోసేస్తున్నాడు, చిన్నపిల్లలను చూడట్లేదు, అనగా వాళ్ళని చూడట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. కాబట్టి అపొస్తలుల కార్యం మీరు చదువుదాం. ఆ మాట ఒక మాట చదువుదాం. అపొస్తలుల కార్యం చూద్దాం. ఇందుకైనా మంచిది కదా. మా రేపు పొద్దున ఎవరికైనా 2 మాటలు మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. 9వ అధ్యాయంలో చూద్దాం. 9వ అధ్యాయం
8వ అధ్యాయం చదవండి, 2 వచనాలు 3 వచనాలు చదవండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదా సమరయ దేశముల యందును చెదిరిపోయిరి. భక్తి గల మనుషులను స్తెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చిగిలిపోయి సరసాల ఏచి సంఘమును పాడు చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సౌలు ఇక ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయటేను. ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. హత్య చేయటేను తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిర వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణమైతుండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిను. అప్పుడు దేవుని స్వరం వినబడుతుంది, సౌలా సౌలా వేళని హింసించుతున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వింటిని. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. విన్నారా? హింసిస్తుంది ఎవరిని? యేసు ప్రభువునా? సంఘాన్న. తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నాడు? సంఘం మీద, దేవుని మీద. అంటే దేవుని బిడ్డలారా, సంఘం మీద తిరగబడినా, దేవుని మీద తిరగబడినా, దేవుని మీద తిరగబడి అంటే దేవుని స్తోత్రం కలుగును కాదు. దేవుని మీద నువ్వు తిరగబడినా, అసలు దేవుని మీద తిరగబడటం అనే దేవుని మీద తిరగబడాలి అనేది ఒక కన్ను నీకు పడిందంటే, దేవుని మీద తిరగబడాలి అనుకున్నామంటే, ఆ దేవుని మీద తిరగబడుతున్నామంటే దేవుని ముందు ఎవరున్నారు? సంఘం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఇప్పుడు ఎవరి మీద తిరగబడుతున్నావు? సంఘములను నివసిస్తున్నావు, సేవకులను నివసిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు. యెషయా గ్రంథంలో ఏముందో తెలుసు అంటే, ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నిత్యమును తిరుగుబాటు చేయొచ్చు, మీరేలేక కొట్టబడుదురు. ఏ విషయంలో కొట్టబడుదురు? వ్యాధుల చేత, బాధల చేత, బలహీనతల చేత, రోగముల చేత కొట్టబడుదురు. అక్కడ అంటున్నాడు కదా, మీరేలేక కొట్టబడుదురు. ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ఎక్కడున్నాడంటే వ్యాధి? నడినెత్తినట్టు. నడినెత్తి అనగా మన తలల పైన నడినెత్తినట్టు వ్యాధి కలిగిన వాడు నడు. ఆలోచిద్దాం. ఆయనను ఏమన్నాడు? ఎక్కడ? 5 నా కల్లుడు ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలివాడై ఉన్నాడు. ప్రతి వాడిని గుండె బలహీనమాయను. ఎందుకో తెలుసా? 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు ఇక్కడ? వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద అంటే వారు అంటే ఎవరైతే దేవుని మీద తిరగబడ్డారో అంటే దేవుని మీద తిరగబడ్డారట. అంటే దేవుని మీద తిరగబడితే రోగం వస్తుందా? చెప్పాలి. దేవుని మీద తిరగబడితే రోగం వస్తుందా? కుమారం ఏనారు దేవుని మీద తిరగబడితే రోగం వస్తుందా? సౌలుకి రాలేదా? కళ్ళు ఏమైపోయి కళ్ళు జబ్బు వచ్చేసింది, కళ్ళు కనబడట్లేదు. ఇక వాళ్ళు దేవుడే వచ్చి బాగు చేస్తేనే తప్ప ఎవరి మీద తిరగబడ్డాడు? దేవుని మీద తిరగబడ్డాడు. అది దేవుని మీద తిరగబడితే వస్తుందా అని అంటే 1-2 మాట మనం చదువుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. 26వ అధ్యాయంలోకి రండి. 26 2వ దినవృత్తాంతాల గ్రంథం తెరవండి. 2వ దినవృత్తాలు పాత్రమంది గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము చూద్దాం. 26వ అధ్యాయం 5వ వచనం మొదటిగా చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు అసలు ఎవరితో ఒక రాజు అండి. అతడు అంటే తర్వాత చెప్పుకున్నాడు. అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్ధిల్లా చేశాడు కదా. 16వ వచనం చదువుదాం మళ్ళా. మళ్ళీ అతడు ఎవరతడు? ఒక రాజు అనమాట. చదువుకుని తర్వాత చెప్పుకుందాం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి అంటే చూడండి, తిరుగుబాటు జరుగుతుంది ఇక్కడ.
ఇక అర్థమవుతుందని తిరుగుబాటు జరుగుతుంది. అతడు ధూప పీఠము మీద ధూపం వేయటికై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేసిన 19 వచ్చిన కూడా చదవండి. ఉజ్జియా ధూపం వేయటకు ధూపమెత్తిని చేత పట్టుకుని రాజుడై యాజకుల మీద కోపగించుకుని యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు నుండగా యాజకులు చూచుచుండనే ఉన్నప్పుడే అతడు నొసట కుష్టు రోగము పుట్టెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు రాజులు అనమాట. ఇశ్రాయేలు రాజుల్లో అదే ఇశ్రాయేల్ 12 గోత్రాలు, 12 గోత్రాలు 2 గోత్రాలు ఒక రాజ్యంగాను, 10 గోత్రాలు ఒక రాజ్యంగా అయిపోయింది. యోధా గోత్రికుల్లో ఉన్నట్టు ఒక రాజు అనమాట. ఇతడు పేరు ఉజ్జియా. ఉజ్జియా అండి. ఇతను తండ్రి చచ్చిపోయిన తర్వాత ఇతను తండ్రికి బదులుగా రాజు అయ్యాడు. తన వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. 3వ వచనం 26 మొదటి చదువు. అంతటా యోధా జనులందరూ కూడా 16 ఏండ్ల వాడైన తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు దేవునికి స్తోత్రం. 3వ వచనం కూడా చదవమ్మా. చూడండి, అతడు ఏలనారంభించినప్పుడు రాజుగా ఉన్నప్పుడు అతని వయసు ఎంతండి? 16 సంవత్సరాల వయసు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఏమండి, 16 సంవత్సరాలకి ఇంటి బాధ్యతలు ఇస్తే 16 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఇంటి బాధ్యతలు ఏం తెలుస్తాయి అంటారా? ఒకవేళ ఏం అర్థమవుతుంది అంటారా? ఇంటి బాధ్యతలు ఏం తెలుస్తాయి అంటారా? మరి ఇంటి బాధ్యతలే తెలియనప్పుడు అనగా ఒక రాజ్యానికి ఒక రాజ్య భారాన్ని, ఒక రాజ్య బాధ్యతలు ఇస్తే తెలుస్తుంది అంటారా? తెలియదు కదా. అంత బాధ్యత అతనికి ఉండదు కదా. మన ఇంట్లోనే మన పిల్లవాడికి 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు బాధ్యత ఇస్తే ఒకటి చేస్తే ఒకటి చేయలేడు, ఒకటి చేస్తే ఒకటి చేయలేడు. ఎందుకంటే అతనికి తెలియదు, అంత బాధ్యతలు తెలియదు కదా. అయితే ఒక రాజ్యం మీద ఒక భారాన్ని పెట్టి బాధ్యతను పెట్టి చేయమంటే చేస్తాడంటే. కానీ ఆ 16 సంవత్సరాల వయసులో ఉన్నంటే ఆ వ్యక్తి వెనకాల ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఇంకో మాట చెప్తున్నాను, 16 కాదండి, 10 సంవత్సరాల వయసులో కూడా 10 సంవత్సరాల వయసులో కూడా దేవుడే తోడుగా ఉంటే, దేవుడే వెనకాల ఉంటే అతను ఏదైనా చేయగలరు. ఇతని వెనకాల ఎవరున్నారంటే ఈ రాజు ఉజ్జియా అనే రాజు వెనకాల దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడ 5వ వచనంలో దేవుని ప్రత్యక్ష విషయంలో తెలివి కలిగినట్టు జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆశ్రయించిన వాడు? ఎవరో తెలుసా? ఉజ్జియా. ఎంత వయసులో? 15-16 సంవత్సరంలో దేవుడి మీద ఆశ్రయించాడు. దేవుడే ఆధారం. అంటే తన నడవడిలో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన ఉద్దేశంలో కానీ, తన మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడట? దేవుడిని అడక్కోకుండా ఏ పని చేసేవాడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చిన్న వయసు సార్, 16 సంవత్సరాల వయసులో ఇతడంటండి ఎలాగంటే తెలుసా? ఈ వాక్యంలో చెప్పిన మాట ఏంటో తెలుసు అంటే, ఎవరిని ఆశ్రయించండి? అతడు దేవుని ఆశ్రయించడు. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా వర్ధిల్ల చేశాడో అతని గురించి కొంచెం మనం చదువుకుందాం. జాగ్రత్తగా ఒకరు చదవండి. 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అందరూ చూడండి. ఎలా వర్ధిల్ల చేశాడు? అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాదు ప్రకారము, వెన్నె ప్రకారము, అష్డోదు ప్రకారము పడగొట్టి అష్డోదు దేశములను, ఫిలిష్తీయుల ప్రదేశములను, ప్రాకారములను కట్టించి ఫిలిష్తీయులతోను రఫాయిలతోను నివసించి అరబీలతోను ఎమోలీయులతోను అతను యుద్ధము చేసింది. దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. చూడండి, దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో అంటే, ఎప్పుడు సహాయం చేస్తున్నాడు? దేవుడు తనకు ఆధారంగా చేసుకున్నాడు. ఆయనే చేస్తాడు యుద్ధము, ఆయనే కాపాడుతాడు నన్ను, ఆయనే నన్ను ముందుకు నిలబెడతాడు. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. భక్తి విషయంలో, ప్రవర్తన విషయంలో, మాట విషయంలో, చూపు అన్ని విషయాల్లో కూడా, వాక్యంలో, ధర్మశాస్త్ర విషయంలో కూడా అతను చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా సహాయకుడిగా ఉన్నాడు. 8వ వచనం. అమోనీయులు
చూసారండి ఆ పక్క దేశాల వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, పన్ను తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? వయసు ఎంత అండి? చాలా చిన్న వయసు. చూడండి, అతడు అతడు అధికముగా బల అభివృద్ధి నందెను. మీరు ఎలాంటి అభివృద్ధి అంటే ఇది? బల అభివృద్ధి అంటే అతని వెనకాల సైన్యం ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, తనకి బలం ఉంది. తన బలం ఏంటో తెలుసా? డబ్బు. తన బలం ఏంటో తెలుసా? రథాలు. తన బలం ఏంటో తెలుసా? పొలాలు. తనకి బలం ఏంటో తెలుసా? తన వెనకాల గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు, బల అభివృద్ధి నందుతున్నాడు. తర్వాత కనుక అతని కీర్తి ఐగుప్తు దేశములు అంతా కూడా, ఐగుప్తు దేశం దాకా వెళ్ళిపోయిందంటండి అతని కీర్తి వ్యాపించను. మరియు ఉజ్జియా చూడండి అతను ఎన్ని దుర్గాలు ప్రాకారాలు కట్టించుకుంటూ వస్తున్నాడు. అది కాక అవును చూడండి ఎన్ని పశువులు, విస్తారమైన పశువులు అంటే ఎక్కడ పడితే అక్కడ అరణ్యంలో కట్టించి చూడండి వ్యవసాయాలు చేయడానికి, పంటలు పండించడానికి బావిలు తవ్వుతున్నాడట. చూడండి ఆయనకి ఒక మిలిటరీ కూడా ఉందంటే, ఒక మిలిటరీ కూడా తయారు చేస్తున్నాడటండి. అబ్బా అందులో యోధులు అటండి, రాజధిపతుల్లో ఇక్కడ ఇదంతా చదువుకుని వెళ్తే ఎన్ని విషయాలు ఇక్కడ 14 వచ్చినకి వచ్చాయమ్మా. ఉజ్జియా ఈ సైన్యమంతటిని, డాళ్లను, ఈటిలను, శిరస్త్రాణములను, కవచములను, ఇళ్లను, వడిశీలను చేయించిన. ఇంకా మరి అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయోగశాలను చూసారండి. మరి ఇంకా అతడు స్థిరపరచబడి వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగిన కనుక అతడు కీర్తి దూరంగా వ్యాపించిందంటండి. గట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. చూడండి ఒక రాజు అండి, చిన్నప్పటి నుంచి పెద్దోడు అయ్యే వరకు కూడా, వయసు వచ్చే వరకు కూడా దేవుడు అతనికి తోడుగా ఉంటే, అతను సహాయం చేస్తుంటే, ఏమండి ఎప్పుడు ఆశ్రయించినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు బాగానే ఉందండి. అయితే ఇక్కడ ఏం జరిగింది తెలుసా? అతని కీర్తి బాగా పెరిగిపోయింది. ఇతను ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో నవ్వుతున్నాడు, ఆస్తులు పెరిగాయి, జనాలు పెరిగారు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ పన్నులు కడుతున్నాయి, ఎన్నో రకరకాలుగా అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ ఇతడు ఏం చేశాడో తెలుసండి? 16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు అంటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది? చాలా మంది పరిస్థితులు అంతే. స్టార్టింగ్ లో ఒకలాగా, తర్వాత స్థిరపడిన తర్వాత, బాగున్న తర్వాత దేవుని విషయంలో ఎలా ఉంటుందో తెలుసా? లేకపోతే అనగా ప్రార్థన చేసే వాళ్ళ విషయంలో, లేకపోతే అనగా సంఘం విషయంలో ఒక గర్వాంధులుగా ఉంటారు. దాని కారణం మనసు ఏమైపోయింది? చెడిపోయింది. దయచేసి దేవుని పిల్లలు మనం గమనించవలసింది. చెడిపోయిన తర్వాత ఏం చేశాడో తెలుసా? పెద్ద ద్రోహమే చేశాడండి. ఆ ద్రోహం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి ధూపం ఎవరు పట్టుకెళ్ళాలంటే దేవుని సేవకులే పట్టుకెళ్ళాలి. బలిపీఠం మీదకి ఎవరు రావాలి అంటే దేవుని సేవకులే వెళ్ళి ధూపం వేయాలి. ఎక్కడ? ఈ యొక్క పాత్ర మీద కాలంలో దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేయాలన్నా, నైవేద్యాలు అర్పించాలన్నా, ఏం చేయాలన్నా ఆ సేవకుడే చేయాలి తప్ప, యాజకుడే చేయాలి తప్ప. ఏం చేశాడో తెలిసి ఇతడు మరి గర్వించాడు. నేను రాజుని కదా, నాకు ఎదురు సమాధానం చెప్తే కుదరదు అన్న పరిస్థితి అతను ఏమైంది తెలుసా? అలాగే గర్వించి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ అంటాడు, చదవండి. అది కాదమ్మా, 16 వచ్చి నుంచి అతడు అందరూ జాగ్రత్తగా వినండి. అతడు ధూపపీఠం మీద ధూపమేటిగా యెహోవా మందిరంలో ప్రవేశించి, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ద్రోహం చేశాడండి? ఎవరికి ద్రోహం చేశాడండి? నీకు అనగా చిన్నప్పటి నుంచి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీ శత్రువులు అనగా పక్క శత్రువుని చంపేయడానికి చూస్తూ ఉంటే నేను కాపాడుకొచ్చి, అనగా నిన్ను ఒక రాజుగా స్థిరపరిచి,
నిన్ను చుట్టూ సైన్యాన్ని పెట్టి, నీ చుట్టూ తెలివైన వాళ్ళు పెట్టి, నిన్ను పెద్దోడు అయ్యేదాకా నీ కాపుదలగా కొంతమంది ప్రవక్తలను పెట్టి, సేవకులను పెట్టి, నిన్ను చక్కగా పెంచి ఒక ధర్మశాస్త్రం నడిపించి, తర్వాతనేమో అనగా నువ్వు ఉట్టు పనికి రాని వాడిని పనికొచ్చేవాడిగా దేశాలలో ప్రాంతాలలో ఒక గొప్ప వ్యక్తిగా అతని జీవితాన్ని వ్యాపింపజేసిన తర్వాత నువ్వేం చేసావు? నువ్వేం చేస్తున్నావు? ద్రోహం ఆ దేవునికా? నువ్వు ద్రోహం చేస్తావా? ఎంత సహాయం చేసేవాడికి నువ్వు ద్రోహం చేస్తావా? అంటే నీ అంతటా ఎంత వచ్చేస్తుంది అనుకున్నావా? అనుకుంటున్నావు నువ్వు. దయచేసి అనుకోకు, జాగ్రత్త. ఏదైనా కానీ మనకు వస్తే అది దేవుని సహాయం తప్ప మనంతటా మనకు వచ్చింది కదా. ఇది నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నీ ఇంటి వారు కష్టపడవచ్చు, నువ్వు కష్టపడవచ్చు, లేకపోతే ఎవరో కష్టపడవచ్చు, ఏదో విధంగా నీకు రావచ్చు. అది ఎలాగొచ్చిందంటే దేవుడు సహాయం చేస్తేనే వచ్చింది. ఏమండి, ఇక్కడ ఈ రాజుగారికి ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది ఎంత సైనికులు ఉన్నారు, ఎంతమంది పనివారు ఉన్నారు, ఇంతగా వ్యాపింప చేసింది ఎవరో తెలుసా? దేవుడు ఇతని జీవితంలో ఇంత గొప్ప కార్యం చేయడానికి ఎవరొకరు తోడుండాలిగా. అలాగే నీకు కూడా సహాయం చేయడానికి నీ ఇంట్లో నీ పిల్లలు లేకపోతే ఇంకొకళ్ళు నువ్వు నీకు సహాయం చేయడానికి ఉండి అభివృద్ధి కలిగావుగా. మరి నువ్వని ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆలోచన చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు అనుకోకూడదు. ఏది ఇచ్చినా అది దేవుడు తప్ప మనకి చేయదు. ఇక్కడ చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అన్నాడు, ఎవరి మీద ద్రోహం చేస్తున్నావు? నా కష్టార్జితం అంటున్నావా? నా భర్త కష్టార్జితం అంటున్నావా? లేకపోతే నా వాళ్ళు కష్టార్జితం అంటున్నావా? ఎవరు కష్టార్జితం అంటున్నావు? అంటే ఇంత కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తే, అనగా నేను ఆశీర్వదిస్తే దేవుని మీద తిరుగుబాటు ఇక్కడ కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. ద్రోహం చేస్తున్నట్లు కనబడుతున్నాం. చదవండి కొద్దిగా. 17 వచ్చి చదువుతున్నామా? చూడండి, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరం ధూపం వేయడానికి వెళ్తున్నాడు. అతను వెళ్ళకూడదు. అతను ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉండాలి. యాజకుడు చేసింది యాజకుడు చేయాలి. అంటే రాజు చేసే పని రాజు చేయాలి. అతడు అలా చేయకోకుండా అతని ఉద్దేశం తెలుసా? యాజకుడు చేసే పని, సేవకుడు చేసే పని కూడా ఎవరు చేయాలనుకుంటున్నాడో అతను చాలా జాగ్రత్తగా మనం మెచ్చుకోవాలి. కొన్ని సందర్భాలలో సంఘంలో కూడా దైవ సేవకుడు చేసే పనులు కొన్ని ఉంటాయి, దైవ విశ్వాసులు చేసే పనులు కూడా ఉంటాయి. కనుక పాస్టర్ గారిని పక్కన పెట్టేసి పాస్టర్ గారి పర్మిషన్ లేకుండా, పాస్టర్ గారు మాట్లాడకుండా మన సొంతంగా ప్రమాణం చేసుకుని మన సొంతంగా మాట్లాడేసి చేస్తున్నాం అనుకోండి, దెబ్బతినేస్తాం. ఏం చేయాలి తెలుసా? ఒకవేళ నువ్వు చేసేదేమో, అది కాదంటలే, నువ్వు చేసేదే, నేను కాదంటలే, నువ్వు చేసేదే, కానీ అది చేసేదో కాదో నీకు తెలియదు కనుక ముందుగా ఎవరిని అడగాలి? సేవకుని అడగాలి. అయ్యా, ఇది చేయమంటారా, ఇది చేయొద్దంటారా, ఇది ఎలా చేయమంటారు, ఇది ఏం చేయమంటారు, ఇది మేము చేయొచ్చా, ఒకవేళ మేము గడిపిని చేస్తే ఏదైనా ఇబ్బంది కలుగుద్దా అడగాలి. అప్పుడు బాబు మీరు చేసేదే అని చెప్తాను, లేదా మీరు చేసేది కాదు ఇది అని చెప్పి నేను చెప్తాను. కనుక ఒక పని చేసినప్పుడు సంఘంలో నాకు అధికారం ఉంది కదా, సంఘంలో నాకు అది ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు చేయడానికి ఇవ్వలేదు. ఎవరు తెలుసుకోవాలి? మొదటిగా దైవ సేవకుడు తెలుసుకోవాలి. ఇతడు ఎవరు? ఈ రాజు అధిష్ఠిత కనీసం ఆ యాజకులు అడగకోకుండా ఆ ధూపం పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, అనగా దేవుని మందిరంలో ఉండే బలిపెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నాలాంటి ధైర్యవంతుడు, దేవుని స్తోత్రం కలుగును. సేవకుల్లో కూడా ఏం చేస్తారు? కొంతమంది మనకి ఎందుకులే, కొంతమంది పాస్టర్ గారు ఎలా ఉంటారు తెలుసా? విశ్వాసులు ఏం చేస్తున్నా కానీ నోరు మూసుకుంటారు. మీరు విన్నారా? ఏమండి, ఇక్కడ రాజుగారు ఏం చేస్తున్నా కానీ ఊరుకునేటువంటి వాడు కాదు, ఇక్కడ యాజకులేని వాడు. ఏం చేస్తున్నారు? ధైర్యవంతులు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి ఆ రాజుగారిని అడ్డగించుకుంటున్నారు. అసలు రాజుగారిని అడ్డగించుకోవడానికి ఎంత దమ్ముందండి? దమ్ముంది. ఎందుకో తెలుసా అంటే, అసలు రాజుగారు అవడానికి గల కారణం దేవుడు. అర్థమైందండి? రాజుగారు అవడానికి గల కారణం దేవుడు అయితే, ఆ దేవుడు ఏర్పాటు చేసిన సేవకులను ఉంచనడానికి నువ్వు రాజువా, ఇంకొకడవా, నువ్వెవరు? అసలు నువ్వు ఆ సేవకుడు తుంచడానికి, ఆ దైవజనుడు తుంచడానికి నువ్వెవరు? అసలు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? అసలు ఆ యాజకులు ప్రార్థన చేస్తేనే నువ్వు రాజుగా ఉన్నావు. ఆ యొక్క యాజకులు ప్రార్థన చేస్తేనే రాజు పరిపాలన చేస్తున్నావు. ఆ యాజకుడు ప్రార్థన చేస్తేనే నీ దేశం చుట్టూ కాపుదల ఉంది. ఆ యాజకుడు ప్రార్థన చేస్తేనే శత్రువుని చంపుకోకుండా దేవుడు తన దూతను కాపుదల ఉంచాడు. ఆయన మీద నువ్వు తిరుగుబాటు ఆలోచించండి. ఆయన మీద తిరుగుబాటు ఇక్కడ ఏం చేస్తుందంటే, జడవలసిన పని లేదు. జడకోకుండా ఏం చేస్తుందంటే 8 మంది అతన్ని ఎంబడి లోనికి పోయి
వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ఆ ధూపం వేటకును వేటికై ప్రతిష్ఠించబడిన ఏ స్థలంలోకి వెళ్తాడండి? ఏమండి, కొన్ని ప్రతిష్ఠించబడిన పనులు ఉంటాయి. అది దేవుని సేవకులకు చెప్పాలి. ఏది పడితే అది చేయకూడదు. ప్రతిష్ఠించిన పనులు ఉంటాయి, అది దేవుని సేవకులే చేయాలి. లేకపోతే తిరిగి నీకే కొట్టేస్తాడు, నీకే ఇబ్బంది అయిపోతాడు. కనుక ఇప్పుడు ఏముంది తెలుసా? ప్రతిష్ఠించబడిన వాడు దేవుని సేవకుడు. ఇక్కడ ఉజ్జియా కాదు ప్రతిష్ఠించబడిన వాడు. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుస్తుంది. ఆరోను సంతానమైన యాజకులు పనియే గాని నీ పని కాదు. నీ పని కాదు, అది నీ పని కాదు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్మని నువ్వు ద్రోహము చేసి ఉన్నావని నీ దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత. ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంతమంది పనులు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో ఘనత కలుగుతున్నా అన్నట్టు 10 దాంట్లో ఏం చేస్తారు తెలుసా? ఫలితానుసారంగా చేస్తారా? అటువంటి వాడికి రాదు. ఘనత కలగజేయండి. ఘనత ఎప్పుడు కలగ చేస్తే తెలుసా? ఆచి తూచి ఆలోచించి ఎంతవరకు ఏంటిది, మనదా, రాజుగారిదా, యాజకులదా, లేకపోతే పెద్దలదా, ఇంకొకరిదా ఆలోచించి చేయడమే నీకేం కలుగుతుంది? అవునండి. ఇందులోనే కాదండి, కుటుంబాల్లో కూడా పిల్లలైన వారు ఇది ఘనత కలుగుతుందా లేకపోతే ఇలాగ మనకి ఏదైనా ముప్పు కలుగుతుందా అనేది తెలుసుకోవడం పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో. మన ఇష్టం వచ్చినట్లుగా మనము వ్యవహరించకూడదు. ఇది మనకు ఘనత కలిగించేదా లేకపోతే కీడు కలిగించేదా? మన పెద్దవాళ్ళ వాళ్ళ సంప్రదించవలసిన మన పని ఏంటి అని మనం వెళ్ళామనుకోండి, అది ఘనత కలిగించదండి ప్రజల్లో. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఘనత కలిగించదు. తర్వాత ఏంటమ్మా? అసలు ఒకసారి ఆగండి. ఎవరి మీద అండి నీ కోపం? ఎవరి మీద? యాజకుడి మీద. అంటే యాజకుడు నీ కానుకల మీద బ్రతుకుతున్నాడనా? యాజకుడు అనగా నీ ఊర్లో ఇల్లు కట్టుకుని బ్రతుకుతున్నాడనా? ఎవరు? రాజుగారు, మరి రాజుగారి కదా ప్రభుత్వం. ఎందుకంటే మరి ఇతర పోస్టుల మీద బతుకుతున్నారు కదా యాజకులు. ఇతను యొక్క ఉన్నటి దేశంలో ఉన్నారు కదా. అంటే ఎవరి మీద ఇక్కడ ఆలోచించి ఉజ్జియా ధూపం వేయటకు ధూపవేత్తని చేత పట్టుకున్నప్పుడు కూడా మాట్లేదండి. ఏం చేస్తున్నాడో వెనకుండా రౌద్రము. ఏంటంటే రౌద్రం ఎప్పుడు వస్తుందండి? ఇతను చంపేసి పొడి చేసి నాశనం చేసేసి ఇతను ఉండకూడదండి రౌద్రం అన్నాడు. అంత రౌద్రం మీద యాజకుల మీద కోపగించుకుని యెహోవా మందిరములో ధూప పీఠము పక్కన నతడు ఉండగా ఏం జరిగింది? యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్టి పుట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు చేస్తే అదేంటండి? దేవుని మీద తిరుగుబాటు చేస్తే అతనండి ఆ రోజు నుంచి అంటండి తన అంతఃపురంలోకి వెళ్ళలేదండి, తన కోటలోకి వెళ్ళలేదండి, ప్రత్యేకమైన గదిలో ఒక పక్కన పాడేశారు. ఇది కుష్టి రోగం అని కలిగినోడు అనగా మందిరంలోకి రాకూడదు, అనగా సమాజంలో రాకూడదు, ఇంట్లోకి రాకూడదు. కనుక అతని జీవితంతో చచ్చే వరకు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడో ఒక పక్కన తనని ఉంచాడు. ఎంత భయంకర విషయం. కనుక దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల కూడా రోగాలు వస్తాయి. మూడో మాట మాట్లాడేస్తున్నాను ఇందులోనే. మూడో భాగంలో మూడో మాట ఏంటో తెలిసింది. యథార్థతను విశ్వాసమును పరీక్షించుటకు రోగాలు వస్తాయంటే మన జీవితాలలో కాదు. ఇక్కడ బైబిల్లో చాలా మంది యథార్థంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, అలాగే విశ్వాసము ద్వారా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. యథార్థంగా కానీ విశ్వాసంగా కానీ నువ్వు ఉండాలని నువ్వు బ్రతికినప్పుడు నిన్ను పరీక్షించడానికి వస్తాయంటే రోగాలు. పరీక్షించడానికి వస్తాయంటే రోగాలు. యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు చూడండి, యోగు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. సరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యథార్థవంతుడు, విశ్వాసం కలిగిన వాడు.
ఇప్పుడు యోబు మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కొంచెం అతని గురించి మనం కొంచెం ముందు తెలుసుకెళ్ళిపోవచ్చు. ఏంటంటే ఇతడు యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు, న్యాయవంతుడు, విశ్వాసం కలిగిన వాడు. ఇలాంటి వాడి మీదకి ఏమొచ్చిందో తెలుసండి, పెద్ద రోగమే వచ్చిందండి. పెద్ద రోగం వచ్చింది, మామూలు రోగం కాదు. ఇందులో 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం. 6 నుంచి 10 వరకు చదవండి ఒకసారి జాగ్రత్తగా. అందుకు యోబు అతడు నీ వశములో ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు అండి సాతానుతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, యోబు నీ వశములో ఉన్నాడు అని చెప్తున్నాడు. అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని చెప్పిన. ప్రాణం మాత్రం తీయకు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే పరీక్షిస్తున్నాడో అవి వినండి. ఇక్కడ ఇప్పుడు మనల్ని కొన్నిసార్లు పరీక్ష వల్ల కూడా మనకు రోగాలు వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేకపోతే మన భక్తిని పరీక్షించడానికి, మన యథార్థతను మనం పరీక్షించడానికి ఏం కలుగుతుందండి? ఇలాంటి రోగాలు కూడా వస్తాయి. కానీ మనం వాటిని జయించడానికి మనం నిలబడాలి. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు. అపవాది అంటే అది యెహోవా సన్నిధి పరలోకానికి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో యోబుని మొత్తెను. చూడండి ఎక్కడి నుంచి అంటే అరికాల మొదలు నడినెత్తి వరకు మొత్తం ఎక్కడ చూసినా కానీ అతని యొక్క శరీరం అంతా కూడా కూలిపోయిందండి. చదవమ్మా. అతని ఒళ్ళు గోక్కునుటకైను చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇక్కడ యథార్థత చూసారు, ఇక్కడ యథార్థతను మొదలవా దేవుని దూషించి మరణము కమ్మని. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించటము కానీ చూడండి కీడు అనుభవించటము తగదా. ఈ సంగతుల్లో ఏ విషయంలోనే యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఒక మంచి మాట అండి. అంటే తన యథార్థతను పరీక్షిస్తున్నాడు దేవుడు, తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వెళ్ళు అన్నాడు సైతాను, వెళ్ళు ఏం చేస్తావు చేయన్నాడు. రాగానే తల మొదలుకుని అరికాల వరకు కూడా ఏం చేసాడు, ఇలా మొత్తగానే మొత్తం ఏమైపోయింది అంటే సైతాను మొత్తికి రోగాలు వచ్చేస్తాయండి, వస్తాయి. రాత్రి చెప్పుకున్నాను కదా, రాత్రి ఏంటండి సాతాను దానికి కూడా శక్తి ఇచ్చాడు దేవుడు. అది కూడా కొన్ని పనులు చేస్తాయి. ఇక్కడ అదే చేసి మొత్తం మనకి శరీరం అంతా కూడా భయంకరమైన రోగం వచ్చేసినట్టుగా చూస్తాం. అయితే ఒకటి మాత్రం, అతడు యథార్థత విడిచిపెట్టలేదు. ఇంటున్నారా? యథార్థత విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చే ఉంది, ఎవరు దూషించమన్నది? దేవుడు దూషించమని. దేవుని స్తోత్రం కలగలేదు. అప్పుడప్పుడు కూడా అంతే కదా, దేవుడు మనమే చేసుకుంటాం, మనమే తప్పులు చేస్తాం, మనమే పొరపాట్లు చేస్తాం, మనమే దరిద్రంగా బ్రతుకుతాం. చివరాఖరికి ఏదైనా నష్టం కష్టం బాధ వచ్చిందనుకోండి, మనం తిట్టేదేమని తెలుసండి, దేవుడిని తిడతాం. దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు. ఎందుకు చేస్తాడు దేవుడు ఎప్పుడు చేయడు. బైబిల్ చదవండి, దేవుడు అన్యాయస్తుడు కాదని బైబిల్లో ఉంది. అన్యాయస్తులు నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, ఎప్పుడు న్యాయం చేస్తాడు. నువ్వు న్యాయంగా ఉంటే న్యాయం చేస్తాడు, మంచిగా ఉంటే మంచి చేస్తాడు అని అనమాట. కనుక ఇక్కడ యోబు భార్య వచ్చినది దేవుడు దూషించడం ప్రారంభించింది. ఆలోచించింది దేవుని పిల్లరా, యోబు అంటండి నోటి మాటతో కూడా ఏం చేశాడట, పాపం చేయలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మాట అండి. అతని బైబిల్ ఇందులో యోబు గ్రంథాన్ని చదవండి, ఎన్ని విషయాలు అంటే యోబు తన పరిస్థితిని అంతటినీ కూడా చదివితే మనకి భయమేసేస్తుందండి. అంత ఓర్పు తనకి ఎంత కలిగిందని. కంచి తీసేమన్నాడు కదా, ఒకవేళ దేవుడు కంచి వేసాడు అనుకోండి, మనకు ఓర్పు వస్తుంది కదా. మన చుట్టూ దేవుని దూతలు అనుకోండి, మనకి సహనం వస్తుంది. ఇంకా తీసేసాను అన్నాడు. తీసేసిన తర్వాత కూడా యోబులో అంత సహనం ఉందంటే యాకోబు చెప్తాడండి, యోబుకు అంత సహనం అంటది. ఎక్కడ యాకోబు పత్రికలో చెప్తాడు, యోబు యొక్క సహనాన్ని గురించి మాట్లాడతాడు. గనుక అంత సహనం అంటండి. దేవుడు కాపుదల ఉంచాడంటే ఓర్చుకుంటాం.
దేవుడు మనసును తట్టి అన్నాడు, పర్వాలేదు నేను ఉన్నాను అనేది ఒక 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 చుట్టూ కాపుదల ఉందంటే ఒక రకంగా ఆలోచన చేస్తే మనం ధైర్యంగా ఉంటాం. కానీ దేవుడు కంచె తీసేసాడు కదా. కంచె తీసేసాడంటే ఏంటంటే అతని అనగా దేవుడు చేతులు తీసాడు, ఇచ్చేసాడు అనమాట అవకాశం. కానీ అతను నిజంగా ఎంత భక్తి, ఎంత విశ్వాసము చూడండి. పరిశోధన తన భక్తి విశ్వాసం శివరాత్రికి ఏం చేసింది తెలుసా? 42వ అధ్యాయం చదవండి. అందులో ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. 10 వచనం చదవండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఎవరి క్షేమస్థితిని, యోబు యొక్క క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా దేవుడు దయచేసాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మంచి విషయం. నిన్ను ఒకవేళ పరీక్షిస్తూ ఉంటే, ఈ భక్తిని పరీక్షిస్తూ ఉంటే, నీ యథార్థతను పరీక్షిస్తూ ఉంటే, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటుంటే, నిలబడితే చివరాగరికి నీకు మిగిలినది తెలుసా? ఇక్కడ రాశాడు 10వ వచనంలో. మరియు అతడు ప్రార్థన చేశాడట. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఎవరైతే తనను దూషించారో వారి కొరకు ప్రార్థన చేశాడు, ఆ మంచి కొరకు ప్రార్థన చేశాడు. అది దేవుడు చూసి సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, అలాగే నిలబడ్డాడు. దేవుడు చూసి సాతాను ఏం చేశాడు అనమాట, అతని దగ్గర తవరేసి అతను ఏం చేశాడు? క్షేమస్థితినిచ్చి పూర్వము కంటే 2 అంతలుగా నేను అతను ఏం చేశాడు? దీవించాడు. మన జీవితాల్లో అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. అందుకే ఒక చక్కటి విషయాలు పౌలు గారు చెప్పిన విషయాలు 2 మాటలు మనం చూసిన తర్వాత ముగించేసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక చదువుకున్నాం. ఒక్కసారి ఈ 2 మాటలు మనం చదువుకుని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం తీయండి. 7-8 వచనాలు చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో చూడండి, దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము ఏంటండి? సాధకముగా చేసుకున్నాము. దేవుని స్తోత్రం. యోబు గెలవడానికి గల కారణం ఏంటో తెలుసండి? తన దైవ భక్తిని చేసినాడు, కనుక తానే సాధకం చేసుకున్నాడు. కనుక నీ భక్తిని సాధకం చేసుకో. నీ భక్తిని సాధకం చేసుకోమంటే అనగా సాధకం అంటే ఇంకా పెంచుకో. ఏమంటాడు తెలుసండి ఇక్కడ వాక్యంలో? ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే ఇంకా ఎవరిని చూడక, ఇంకా భక్తి విషయంలో నువ్వు భక్తిలో పడిపోకుండా, విశ్వాసంలో జారిపోకుండా ఉండడానికి నీవే ఏం చేసుకోవాలి? దాన్ని పెంపారు చేసుకో, కొనసాగించుకో భక్తిని. తర్వాత ఏంటంటే శరీర సంబంధమైన సాధకము. చూడండి, శరీర సంబంధంగా బ్రతకాలి ఉండాలని కూడా అది కొంచెం కాలమే, కొంత మాత్రమే సాధకంగా అది పనిచేస్తుంది. అంటే ప్రయోజనకరంగా కానీ అయితే దైవ భక్తి అది ఇప్పటి జీవ విషయంలోను రాబోయే జీవ విషయంలో కూడా చూడండి వాగ్దానంతో కూడింది. అది అన్ని విషయంలో కూడా ప్రయోజనకరమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. శారీరక సంబంధంగా మనం ఏదైనా చేస్తే మాత్రం ప్రయోజనం కాదట. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, మరొక ప్రయోజనం చెప్తున్నాడు. దైవ భక్తి అయితే ఇప్పుడు రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఏంటండి అది ప్రయోజనకరం. ఇదే తిమోతి పత్రిక చెప్తుంది. ఇది యోబు గారికి తెలుసు కనుక, ఈ యోబు గారికి బాగా ఈ విషయం అర్థమైంది కనుక శారీరక సంబంధంగా ఆలోచించుకుని ఆత్మ సంబంధంగా అనగా ఆలోచించాడు కనుక, తెలుసుకున్నాడు కనుక తిరిగి ఆయన ఇక్కడ పొందుకున్నాడు, ఆయన దేవుని యొక్క రాజ్యంలో కూడా పొందుకున్నాడు. ఇంకొక మాట చదువుకున్నాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మంచి పోరాటము పోరాడితిని నా పరుగు. ఎవరు మంచి పోరాటం పోరాడారు? ఇక్కడ పౌలు గారు పోరాడారంటండి. అలాగే యోబు గారు కూడా పోరాడాడు కదా. తన యొక్క పరుగుని ఏం చేశాడు? కడముట్టించాడు, ఆగిపోలే అని గెలిచే వరకు నిలబడ్డాడు అనమాట. తర్వాత
విశ్వాసాన్ని ఎవరన్నా యోబు గారు కాపాడుకున్నాడు, పౌలు గారు కూడా కాపాడుకున్నాడు. తర్వాత ఎందుకు వచ్చింది? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. యోబు గారి కొరకు ఇక భూమి మీదే కాదు పరలోకంలో కూడా, అలాగే పౌలు గారికి ఇక్కడే కాకుండా పరలోకంలో కూడా నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు, అది నాకు మాత్రమే కాదు, అంటే మనకి కూడా అది ఇస్తాడంటే ఎలా ఉంటే తెలుసు అంటే, ఇదిగో యోబు గారు లాగా విశ్వాసం విషయంలో కానీ యథార్థ విషయం భక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటే తిరిగి మనకి కలుగుతుంది. అంటే యోబు గారికి వచ్చినట్టు రోగం ఏ రోగం అంటండి? ఎలాంటి రోగం అంట చెప్పండి? ఏ రోగం అంటండి? పరీక్షించబడడానికి దేవుడు అనుగ్రహించిన తన యథార్థతను, తన నీతిని, విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన రోగం తప్ప చచ్చిపోవడానికి వచ్చిన రోగం కాదు. కనుక దేవుని పిల్లల్లో మనం ముగింపులో ఉన్నాం. కనుక ఈ సమయంలో 3వ భాగంలో చెప్పండి మాట ఏంటో తెలుసా? అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తీసుకుంటే రోగాలు వస్తాయని చెప్పుకున్నాం. రెండోది, దేవుని మీద తిరుగుబాటు చేస్తే రోగాలు వచ్చినట్టు వస్తాయని బైబిల్లో మనకి చెప్పబడ్డాయి. అంతేకాకుండా అనేక మంది కూడా భూమి మీద అలాంటి వస్తువులే ఉన్నాయి. యథార్థ విశ్వాసమును పరీక్షించడం కొరకే నా జీవితాల్లో కూడా కలుగుతున్నట్టు అలాంటి రోగాలు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? బాగు చేసి బలపరుస్తాడు. అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. దేవుడు ఇచ్చిన మాట మనందరూ ఇంట్లో ప్రభు దీవించుకుందాం. అందరూ కూడా బాకరిద్దాం. అందరూ బాకరించి మీరందరూ కూడా చేతులు పైకెత్తండి. సరందరూ పైకెత్తి గట్టిగా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యమును బట్టి మనం స్తుతిద్దాం. గత 3 వారాల నుంచి ఒక వారం నుంచి కూడా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆ వాక్యమును బట్టి అందరూ గట్టిగా దేవుని స్తుతించగలరా? మరొకసారి దేవుని స్తుతించండి, గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతుల పైకి దేవుని గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుని గణపతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.